చేరి వచ్చినటువంటి మీకు అందరికి కూడా యేసునామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. అందరూ బాగున్నారా? రైట్, మీరు ఎల్లప్పుడు కూడా బాగుండాలని చెప్పేసి ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళదాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి ఎల్లప్పుడు కూడా మీకు కృతజ్ఞతలు మేము తెలియపరుస్తున్నాము. మీ కృప ద్వారా మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచారు. అందరిని బట్టి మీకు స్తోత్రములు అయ్యా. మరియు ఈ వాక్యాన్ని వింటున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించే మనసును ప్రసాదించండి. ప్రతి ఒక్కరి హృదయాన్ని తెరవండి. మీ కొరకు బ్రతికే మనసును ప్రసాదించండి. అలా ప్రసాదిస్తారని నమ్ముషు ప్రార్థనను నజరేడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి, ఆమేన్. రైట్, ఈరోజు మనము ఒక నూతనమైనటువంటి అంశం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ కొత్త సంవత్సరములో దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయము, దేవుడు మనకి ఇచ్చినటువంటి కాలాన్ని బట్టి మనము కొన్ని విషయాలను బైబిల్ నుంచి ధ్యానించే ప్రయత్నం అయితే మనం చేద్దాం. మొదటిగా మనం లోకంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను గమనించినట్లయితే ప్రతి ఒక్కరు కూడా కొన్ని మాటలు వినడానికి ఇష్టపడతారు. ఏ మాటలు వినడానికి ఇష్టపడతారు అంటే, ఏవైనా మంచి మాటలు చెప్పినప్పుడు ఆ మంచి మాటలు చెప్పినటువంటి వ్యక్తిని లేదా ఆ మాటలను బట్టి గ్రహిస్తున్నటువంటి విషయాలు లోకంలో మనం చూస్తున్నాము. ఈరోజు మానవుడు లేదా మనిషి ఏ మాటలను వినడానికి ఇష్టపడుతున్నాడంటే, లోక సంబంధమైనటువంటి మాటలను వినడానికి ఇష్టపడతాడు. లోక సంబంధమైనటువంటి మాటలు ఏ విధంగా ఉంటాయి అంటే, ఈ లోక సంబంధమైనటువంటి మాటలు ఒక వ్యక్తిని ఆధ్యాత్మికంగా బలపరచలేవు కానీ, ఆధ్యాత్మికంగా నిలబెట్టలేవు కానీ, ఆధ్యాత్మికంగా దేవుని కొరకు వాడబడే విధంగా చేయలేవు కానీ, దేవుడు నీ యొక్క జీవితం బట్టి, మన జీవితాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, మనము ఈ లోకంలో చూస్తున్నటువంటి కొన్ని మాటలు ఏ విధంగా కనిపిస్తాయి? కొన్ని మాటలు మంచిగా కనిపిస్తాయి, కొన్ని మాటలు డబల్ మీనింగ్గా కనిపిస్తాయి, ఇంకా కొన్ని మాటలు నవ్వులాటగా కనిపిస్తాయి, ఇంకా కొన్ని మాటలు బాధ పెట్టే విధంగా కనిపిస్తాయి. ఇలా లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని మీరు చూడండి, గమనించండి, ఆలోచన చేయండి. ఆ వ్యక్తి ఏ మాటలు వింటున్నాడు? వింటున్నటువంటి మాటలు మంచివేనా లేదా చెడు మాటలు ఏమైనా వింటున్నాడా? వింటున్నటువంటి మాటలు అది తనను బలపరుస్తుందా లేదా బలహీనపరుస్తుందా? అంటే ఈరోజు చాలామంది యొక్క జీవితాలను మనము పరిశీలన చేస్తే, చాలామంది యొక్క జీవితాలను మనము ఆలోచన చేస్తే, కొంతమంది కొన్ని మాటలు విని చెడిపోతారండి. కొంతమంది ఆ కొన్ని మాటలను బట్టి బాగుపడతారు. అయితే ఈరోజు మనం ప్రశ్నించుకోవాలా, ఆ కొన్ని మాటలను బట్టి నేను బలపడ్డానా? ఆ మాటలను బట్టి నేను చెడిపోతున్నానా? ఒకవేళ నేను ఆ మాటలను బట్టి చెడిపోతున్నట్లయితే, నా ఆధ్యాత్మిక జీవితము పాడైపోతున్నట్లయితే, ఆధ్యాత్మిక జీవితంలో నేను ఎదగలేకపోతున్నానంటే కారణం ఎవరు అంటే, ఆ మాటలేమో. ఆ మాటలను విని నువ్వు నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగకుండా ఉన్నావేమో. అది మంచిది అయితే ఎదుగుతాము, చెడ్డదైతే బలహీనలం అవుతాము, చెడ్డదైతే పోకిరి వాళ్ళం అవుతాము. ఈరోజు మనము చాలా మందిని చూస్తాము. కొంతమంది ఏం చేస్తారంటే మాటలతో మాయ చేస్తారు. ఆ మాటలతో మాయ చేసినటువంటి వాళ్ళు ఈరోజు భూమి మీద అనేక మంది ఉన్నారండి. ఒక సంఘంలో మీరు చూసుకోండి, సమాజంలో మీరు చూసుకోండి, స్నేహితుల మధ్య మీరు చూడండి, బంధువుల మధ్య మీరు చూడండి. మీరు ఎక్కడ చూసినా మాటల ద్వారా లోబర్చుకొని ఒక కుటుంబాన్ని నాశనం చేసే వాళ్ళు భూమి మీద ఉన్నారు. మాటల ద్వారా లోబర్చుకొని ఒక అబ్బాయిని లేదా ఒక అమ్మాయిని ప్రేమలో పడేసే వాళ్ళు లోకంలో ఉన్నారు. అలా ఒక మాటను వాళ్ళు తమ ఆధారము చేసుకొని తమ జీవితాలను నాశనం చేసుకున్నటువంటి వాళ్ళు సమాజంలో ఉన్నారు. అయితే మనకు వినిపిస్తున్నటువంటి మాట అది మంచిదా చెడ్డదా అని మనం ఆలోచన చేయాలి, మనము గ్రహించాలి. ఆ మాట వినడం ద్వారా నాకేమీ లాభము? ఆ మాట వినడం ద్వారా నేను ఎంతగా బలపడతాను? ఆ మాట వినడం ద్వారా నేను ఎంతగా దేవుని గురించి తెలుసుకోగలుగుతున్నాను అనే ఒక ఆలోచన, అవగాహన నీలో ఉండాలి. మరి నీలో, నాలో, మనలో ఈ అవగాహన ఉండాలి అంటే దేవుడు ఏమంటున్నాడు?
దేవుడు ఏమి కోరుకుంటున్నాడు? ఒకసారి వాక్యంలో నుంచి వినే ప్రయత్నం మనం చేద్దాం. మన బైబిలను మనం తెరిచినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథాన్ని మీరు చూస్తే ఆదికాండము 2వ అధ్యాయము 16 మరియు 17 వచనంలో దేవుడు ఒక మాట చెప్తాడండి. దేవుడు ఒక మాట చెప్తాడు. ఏ మాట చెప్తాడు అక్కడ అంటే మనము చూసే ప్రయత్నము చేద్దాము. ఆదికాండము 2వ అధ్యాయము 16 మరియు 17 వచనంలో, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివనిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు. మంచి మరియు చెడ్డ తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. దేవుడు ఏం చేశాడు? ఒక మాట చెప్పాడు, కొన్ని మాటలు తెలియపరిచాడు. మొట్టమొదటిగా ఆదామును అవ్వను సృష్టించినటువంటి సమయంలో దేవుడు వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్లకు ఈ మాట తెలియపరిచాడు. ఏం తెలియపరిచాడు అంటే, మీకు తినడానికి చాలా చెట్లు అదేవిధంగా పండ్లు ఉన్నాయి. ఆ చెట్టుకు కాసినటువంటి ప్రతి పండును కూడా మీరు తినొచ్చు. అయితే అందులో ఉన్నటువంటిది మంచిని మరియు చెడును తెలిపే ఒక పండు ఉంటుంది. దాన్ని ఏం చేయకూడదు? మీరు తినకూడదు. మరి దాన్ని తినకూడదు అని దేవుడు చెప్పినప్పటికీ కూడా వీళ్ళేం చేశారు? తిన్నారు అని మనకు గమనించవచ్చు. అయితే దేవుడు ఎందుకు చెప్పాడు ఈ మాటను? బాగుండాలని చెప్పాడు, బాగుపడతారని చెప్పాడు, బాగా నాతోనే ఉంటారని చెప్పాడు. అయితే చాలా మందికి అర్థం కాలేదు ఈ మాట. మరి ఈరోజు చాలా మందికి అర్థం కాలేదు కాబట్టి దేవుడు ఏదైనా ఒక మాటను చెప్పాడు అనుకోండి, ఆ మాటని మనము క్రమము తప్పకుండా జరిగించేది లేదా క్రమము తప్పకుండా దానిని అనుసరించే వాళ్ళు మన మధ్య ఎంతమంది ఉన్నారు? మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు దేవుడు మనకేం తెలియపరుస్తున్నాడు అంటే, ఈరోజు నువ్వైనా నేనైనా మనమైనా దేవుని గురించి తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఒక మాట చూస్తాము, మంచిని మరియు చెడును తెలివినిచ్చు వృక్ష ఫలములను నువ్వు తినకూడదు. దేవుడు చెప్పాడు. ఒకవేళ మనుషులు చెప్పినట్లయితే ఆ మాటను పక్కన పెట్టేస్తాం. అయితే తన్ను సృష్టించినటువంటి దేవుడు చెప్పినప్పుడు ఆ మాట వినాలి కదండి. మరి విన్నారా వీళ్ళు? వినలేదు. ఎందుకు వినలేదు అంటే, మంచి మాట కొంతమందికి ఎలా వినిపిస్తుందంటే చేదుగా వినిపిస్తుంది. ఈరోజు అనేక మందిని మనం గమనించినప్పుడు, అనేక మందిని మీరు చూసినప్పుడు ఈరోజు వాళ్ళకు వినబడుతున్నటువంటి మాట ఎలా ఉందంటే చేదుగా ఉంది. అలా చేదుగా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మాట వినరు. లేరా ఈరోజు కుటుంబాల్లో? ఈరోజు లేరా యవ్వనస్తులు? ఈరోజు లేరా సంఘంలో ఉన్నటువంటి సభ్యులు? మాట వింటారా? సేవకుని మాట ఎంతమంది వింటారండి? సంఘ పెద్దల మాట ఎంతమంది వింటారండి? ఈరోజు కుటుంబంలో తల్లిదండ్రుల మాట ఎంతమంది వింటారండి? అన్నదమ్ముల మాట ఎంతమంది వింటారండి? భర్త మాట ఎంతమంది వింటారండి? భార్య మాట ఎంతమంది వింటారండి? ఈరోజు మీరు భార్యను తీసుకున్న, భర్తను తీసుకున్న, సంఘంలో విశ్వాసాలను తీసుకున్న, సంఘ కాపరును తీసుకున్న, వాళ్ళు చెప్పేది మంచికే అయినప్పటికీ కూడా అది మనకు ఎలా వినిపిస్తుంది? చెడుగా వినిపిస్తుంది. అనేక సార్లు అనేక మెసేజ్ల ద్వారా దేవుడు మీతో మాట్లాడినప్పుడు ఎన్ని మాటలు మీరు విన్నారు? అన్నీ గాలికి వదిలేశారేమో, ఒకవేళ విడిచిపెట్టారేమో ఆ మాటలన్నీ కూడా. ఆ మాటల నుంచి మీరు ఆధ్యాత్మికంగా కొంతమంది అయితే బలపడ్డారు, కానీ మిగతా వాళ్ళు అయిపోలేదా? కారణం ఎవరు అంటే, ఆ మాట మంచిదా కాదా? ఆ మాట నిన్ను ఏ విధంగా జీవింపగలగా చేస్తుంది అని నువ్వు ఆలోచన చేయాలి. ఆ రోజు కూడా దేవుడు అన్నాడు, ఆదాము అవ్వల దగ్గరికి వెళ్ళి మీరు ఏం చేయకూడదు? ఆ పండును మీరు తినకూడదు. మంచిదే కదండి దేవుడు చెప్పింది. ఒకవేళ తింటే ఏమవుతుందో కూడా దేవుడు చెప్పలేదా? దేవుడు చెప్పాడు కదా. తింటే ఏమవుతుందంట? తినినటువంటి ఆ క్షణమే 17వ వచనంలో మీరు చూస్తే, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చేదేనని నరునికి ఆజ్ఞాపించెను. అంటే ఆజ్ఞాపించాడు దేవుడు. అంటే నువ్వు తింటే చేస్తావు, దేవుడు చెప్పాడు. మరి చెప్పిన మాట విన్నారా? వినలేదు. ఈరోజు తల్లిదండ్రులు కొన్ని మాటలు చెప్తే పిల్లలు వినరండి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా వింటారా? విన్నట్టుగా నటిస్తారా కానీ తమ పనులు తామే.
ఎంత మొత్తుకున్నా, ఎంత చెప్పినా తల్లి గాని, తండ్రి గాని, అన్న గాని బాగుపడాలని చెప్తారా గాని చెడిపోవాలని ఎవరైనా చెప్తారా? అయినా వింటామా మనము? వినమే. ఆ రోజు కూడా దేవుడు ఆదామవ్వలకు చెప్పాడు, అన్ని పండ్లను మీరు తినండి, అయితే మంచి చెడును తెలివినిచ్చు ఈ పండ్లను మాత్రం మీరు తినద్దండి అన్నారు. వాళ్ళు విన్నారా? వినలేదే. ఈరోజు చాలా మంది భార్యలు భర్త చెప్పినటువంటి మాట వింటారా అంటే వినరు. ఎందుకు? ఇరుగు పొరుగు పక్కింటి వాళ్ళు అందరి మాటలు వింటున్నటువంటి భార్య భర్త మాట నచ్చడం లేదు. ఎందుకు నచ్చడం లేదు అంటే భర్త మంచి చేయాలి అనుకున్నాడు, మంచి మాటలు చెప్పి ఆధ్యాత్మికంగా నిన్ను బలపరచాలి అనుకున్నాడు, ప్రార్థనలో నిన్ను నడపాలి అనుకున్నాడు, వాక్యము చదివే వ్యక్తిగా నిన్ను మార్చాలి అనుకున్నాడు. అయినప్పటికీ కూడా నీ భర్త మాటను నువ్వు వినకుండా పక్కన పెట్టేశావు. ఈరోజు నీకు ఎవరు ఎక్కువైపోయారంటే ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కువైపోయారు, నీ స్నేహితులు నీకు ఎక్కువైపోయారు, నీకు తెలిసినటువంటి వాళ్ళు నీకు ఎక్కువైపోయారు. వాళ్ళు ఏం మాట్లాడతారు? దేవుని గురించి ఏమైనా మాట్లాడతారా? నీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఏమైనా మాట్లాడతారా? లేదు కదా. మరి మాట్లాడలేనటువంటి వ్యక్తుల మాటలు విని నువ్వు ఎంతగా మరి నీ మనసులో ఆవేదన పడే వ్యక్తిగా, కుటుంబంలో అసమాధానాన్ని రేపే వ్యక్తిగా కనిపిస్తున్నావేమో. ఒకసారి ఆలోచన చెయ్యి. ఎప్పుడైనా ఆలోచన చేసావు నువ్వు? నా భార్యగా అందరి మాటలు వింటున్నానా? అందరూ అంటే బయట ఉండే వాళ్ళ మాటలు కాదు, నీ ఇంట్లో ఉండే వాళ్ళ మాటలను, నీ ఇంట్లో ఉండే వాళ్ళ మాటలను, ఆ మాటలను విన్నప్పుడు ఏమవుతుంది? బాగుపడతావు. మరి ఒకవేళ వినకపోతే ఏమైపోతావు? నాశనం అయిపోతావు. ఈరోజు బాగుపడాలి అనే ఆలోచన లేదండి చాలామందికి. స్త్రీలను నేను గమనించాను, పురుషులను నేను గమనించాను, యవ్వనస్తులను నేను గమనించాను. అలా కొన్ని సంఘాలను నేను గమనిస్తున్నప్పుడు, కొన్ని సంఘాలను నేను చూస్తున్నప్పుడు నాకు తెలిసినటువంటి విషయం ఏంటంటే బాగుపడాలి అనే ఆలోచన లేదు. బాగుపడే వ్యక్తిని నాశనం చేయాలి, ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నటువంటి వాళ్ళను అణగద్రొక్కాలి, ఆ దేవునిలో బలపడుతున్నటువంటి వారిని సాతానులో తీసుకురావాలి అని ఆలోచన చేసే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు. చాలా మంది ఎక్కువైపోయారు. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, నీ ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉందో నాకు తెలియదు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే మంచి మాటలు, దేవుడు మాటలు ఏవైనా చెప్పినప్పుడు వినాలి, నువ్వు వినాలి. మరి పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు, స్నేహితులు అందరూ పనికి మాలినటువంటి మాటలు వింటున్నావు, కానీ జీవము కలిగినటువంటి దేవుని మాటను ఎందుకు వినలేకపోతున్నావు? అంటే పనికి రానటువంటి వాళ్ళు పనికి రానటువంటి మాటలు చెప్పినప్పుడు చెవులో పెట్టుకొని అది క్రమము తప్పకుండా పాటిస్తున్నావే. మరి నీకు జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు, జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుని మాటలను ఎందుకు నువ్వు హృదయంలో ఉంచుకోలేకపోతున్నావు? ఆ మాటలను ఎందుకు నువ్వు ఇతరులకు తెలియపరచలేకపోతున్నావు? మనుషులు మాట్లాడిన మాటలైతే, మనుషులు చెప్పినటువంటి మాటలైతే, ఎవరైనా ఏదైనా చెడు వార్త చెప్పారనుకోండి, అది నలుగురికి చెప్పేంత వరకు మనశ్శాంతిగా ఉండరు మనోళ్ళు. ఉంటారా? ఉండరు కదండి. అదేవిధంగా అయితే దేవుడు చెప్పినటువంటి మాట, లేదా మందిరంలో చెప్పబడినటువంటి మాట, అదే ఒక 5 మందికి చెప్తారా ఎవరైనా? చెప్పరు. చూశారా? అంటే మనిషి దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడంటే చెడు దానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు, మంచి దానికి ప్రాధాన్యత ఇవ్వడం లేదు. కాబట్టి ఆ రోజుల్లో కూడా దేవుడు ఆదామవ్వలకు చెప్పాడు, మీరు దేన్ని తినాలి? మంచిని చెడును తెలిపే వృక్షాన్ని మీరు తినొద్దు అని చెప్పినప్పుడు వీళ్ళేమన్నారు? దాన్నే తిన్నారు. అంటే మనిషి ఏం చేస్తున్నాడంటే యవ్వనస్తులకు తమ తల్లిదండ్రులు చెప్తారు, అక్కడికి వెళ్ళొద్దు నాన్న, అక్కడికి వెళ్ళొద్దమ్మా, వెళితే అక్కడ మంచి వాళ్ళు లేరు, ఆత్మీయులు లేరు, నిన్ను నిన్ను నువ్వు ఎలాగైతే జీవిస్తున్నావో, నువ్వు ఎలాగైతే బ్రతుకుతున్నావో అలాగ గుర్తించే వాళ్ళు లేరు. కాబట్టి నువ్వు ఎక్కువగా తిరగద్దు, నువ్వు ఎక్కువగా అక్కడికి వెళ్ళొద్దు, ఇంట్లోనే ఉండాలి అని మీరు చెప్పారనుకోండి, వాళ్ళు వింటారా మీ మాట? వినరు. ఈరోజు యవ్వన కాలంలో ఉన్నటువంటి సహోదరి సహోదరుడు కావచ్చు, అదేవిధంగా పెళ్ళైపోయినటువంటి వాళ్ళలో కొంతమందిని మనం చూసినప్పుడు అలాంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాటలు చెప్తే వింటారా? వినరండి. మరి ఎవరు వింటారు? ఎవరు వింటారు? దెబ్బలు పడితే వింటారు, దెబ్బలు పడకపోతే వినరు. వినరు. ఈరోజు మీరు యవ్వనస్తులను చూడండి, వాళ్ళు పట్టిందే పట్టుకి అదే పట్టు అంటారు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే నేను పట్టుకున్నటువంటి కుందేలకు ముడే కాళ్ళు అంటాడు ఒక వ్యక్తి. అదే విధంగా వాళ్ళు కూడా ఎలా ఉన్నారు? మీరు ఎంతైనా చెప్పండి, మేము మారము,
మీరు ఎంతైనా చెప్పండి, మేము వినము. మీరు ఎంతైనా మొత్తుకోండి, మేము ఇంతే అనేవాళ్ళు లేరా సంఘాల్లో? అనేవాళ్ళు లేరా మన మధ్య? అలాంటి చెడు స్వభావం కలిగినటువంటి వ్యక్తి అయితే మార్చుకొని బుద్ధిని, మార్చుకొని మనస్సును, మార్చుకొని అలవాటులను దేవుడు అంటున్నాడు. దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు తెలియపరుస్తున్నాడు. అందుకే ఇక్కడ దేవుని మాటను వీళ్ళు వింటే మంచిగా అయ్యేది, కానీ వినలేదండి. వీళ్ళు దేవుని మాటను వినలేదు కాబట్టి వీళ్ళకి వచ్చినటువంటి పనిష్మెంట్ని ఒకసారి చూసే ప్రయత్నము చేద్దాం. అదే ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు చూస్తే, ఒకవేళ దేవుని మాటను వినకపోతే, దేవుని మాటము సంఘము వినకపోతే, దేవుని మాట మన ఆధ్యాత్మిక కుటుంబాలలో ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వాళ్ళు వినకపోతే ఏమవుతుంది? దేవుడు రాయించాడండి. కాబట్టి దేవుని మాటను ఆదాము అవ్వ వినలేదు. విన్నారు కొన్ని రోజులు, తర్వాత ఏమైంది ఏమో, తర్వాత వినలేదు కాబట్టి వాళ్ళకు వచ్చినటువంటి యొక్క పరిస్థితి ఎలా ఉందో మనం చూసే ప్రయత్నము చేద్దాము. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనము. స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమనేదినై ఇండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. ఏం చేసిందంట ఆ స్త్రీ? తాను తిన్నది కాక తన భర్తకు కూడా ఇచ్చింది. అంటే దేవుడు ఏమన్నాడు? ఆ పండ్లను మీరు తినొద్దు అన్నాడు. కానీ వీళ్ళేం చేశారు? తినవద్దు అన్నదాన్నే చేసేశారు. ఎంత దుఃఖకరము, ఎంత బాధకరము, ఎంత వేదనకరము. ఈ మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, మన జీవితాలలో మనం ఆలోచన చేస్తే, దేవుడు చెప్పాడు తినవద్దు అని చెప్పేసి, కానీ వీళ్ళేం చేశారు? తిన్నారు. అంటే దేవుని మాటను, దేవుని ఆజ్ఞను ధిక్కరించారు అని మనకు బైబిల్ సెలవిస్తుంది. ఈరోజు నువ్వు దేవుని మాటను, దేవుని ఆజ్ఞను నువ్వు ధిక్కరించినట్లయితే కష్టాల పాలవుతావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. సమాధానం లేకుండా ఉంటావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. సంతోషము లేకుండా ఉంటావు అనే విషయాన్ని మర్చిపోవద్దు. అసమాధానంగా జీవించే రోజులు వస్తావనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు మంచిగా చెబుతాడు కానీ చెడుకు చెప్పడే. ఈరోజు అనేక మంది నీకు చెడుకు చెప్పినటువంటి వాళ్ళు ఉంటారు, కానీ మంచిగా చెప్పినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఈరోజు నిన్ను వెంబడిస్తున్నటువంటి వారు, నువ్వు వెంబడిస్తున్నటువంటి వారు ఎక్కువ శాతం నువ్వు చెడిపోవాలి, ఎక్కువ శాతం నీ కుటుంబము నాశనం అవ్వాలి, ఎక్కువ శాతం నీ కుటుంబము పరువును బజారు పాలు చేసుకునే విధంగా ఉండాలి అని ఆలోచన చేసేవాళ్ళే కానీ అలాంటి వాళ్ళు మనకు ఎక్కువ కనిపిస్తున్నారు. అయితే ఇక్కడ మనం వాక్యంలో చూస్తున్నామండి, 6వ వచనంలో ఆ స్త్రీ ఏం చేసిందంట? తాను తినడమే కాకుండా తన భర్తకు కూడా ఇచ్చిందంట. ఎప్పుడైతే తన భర్తకి ఇచ్చిందో, దేవుడు చెప్పినటువంటి మాటను ఏం చేసింది? ధిక్కరించింది. దేవుడు చెప్పినటువంటి మాటను త్రోసివేసింది. ఈరోజు మనలో చాలా మంది సేవకుడు ఒక మంచి మాట చెప్పినట్లయితే, ఒక వ్యక్తి ఒక మంచి మాట చెప్పినట్లయితే మీరేం చేస్తారు? త్రోసివేస్తారు. ఈరోజు మన పిల్లలు కూడా ఏం చేస్తారు? త్రోసివేస్తారు. మన సంఘాల్లో అనేక మంది ఏం చేస్తారంటే మీరు త్రోసివేస్తారు. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచన చేయి. ఎన్నెన్ని మాటలు, దేవుడి మాటలు నీ హృదయంలో చేరినప్పటికీ కూడా నువ్వు కూడా త్రోసివేశావేమో. ఈరోజు నీవు నీవు నువ్వు అనుకుంటున్నావు నా స్నేహితులు మంచి వాళ్ళు అని, కానీ వాళ్ళను త్రోసివేయలేకపోయావు, చెడ్డ వాళ్ళు అయినప్పటికీ కూడా. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు నీకు తెలిసినటువంటి వాళ్ళు అందరూ మంచి వాళ్ళని. వాళ్ళలో తెలియనటువంటి విషయం ఏంటంటే వాళ్ళలో కుళ్ళు కుతంత్రాలు, కోపతాపాలు, అసూయలు ఉన్నప్పటికీ కూడా నువ్వు గ్రహించలేక వాళ్ళను వెంబడించేటువంటి వ్యక్తిగా నువ్వు కనిపించావు. అయితే దేవుడు నీకు, నాకు, మనకు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఏం తెలియపరుస్తున్నాడు అంటే, తినవద్దు అన్నదాన్ని తినినట్లయితే కష్టాలు ఖచ్చితంగా వస్తాయి. దేవుని మాటను నువ్వు వినకపోతే, దేవుడు చెప్పినట్లుగా నువ్వు బ్రతకకపోతే నీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి అనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు కొంతమంది అంటూ ఉంటారు, అయ్యా నాకే ఎందుకు ఇన్ని కష్టాలు, నాకే ఎందుకు ఇన్ని బాధలు, నాకే ఎందుకు కన్నీరు, నాకే ఎందుకు సమస్యలు, నాకే ఎందుకు ఇంత వేదన, నాకే ఎందుకు ఇంత శోధన అని చెప్పేసి అనేక మంది అంటూ ఉంటారు. అయితే కొంతమందిని దేవుడు అలా నడిపిస్తూ ఉంటారు, కానీ దాన్ని బట్టి కాదు. కానీ ఇంకా కొంతమందిని మనం ఆలోచన చేసినప్పుడు వాళ్ళు దేవుని మాటను వినకపోవడం వల్ల వాళ్ళకు అన్ని కష్టాలు వస్తున్నాయేమో.
కొంతమంది వారానికి ఒకసారి దేవుని మాట వినేవాళ్ళు ఉన్నారు. కొంతమంది సంవత్సరానికి ఒకసారి దేవుని మాటలు వినేవాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎప్పుడో మీటింగ్‌లకి వెళ్ళి దేవుని మాటలు వినేవాళ్ళు ఉన్నారు. అయితే ప్రతిరోజు ఉదయము గాని, సాయంత్రము గాని, రాత్రి గాని దేవుని మాటలు వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి మన మధ్య? ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది మనకు కనిపిస్తారు. అయితే దేవుడు చెప్పాడు, "నువ్వు తినొద్దురా, నువ్వు తినొద్దు." ఎప్పుడైతే దేవుడు చెప్పాడో తినొద్దు అన్నటువంటి పండును వాళ్ళు తిన్నారో, ఎప్పుడైతే తిన్నారో తినగానే వాళ్ళకేమొచ్చింది అంటే, ఆ ఏదెను తోటలో నుంచి బయటికి గంటి వేయబడ్డారు అనే వాక్యం మనకు సెలవిస్తుంది. అంటే దేవుని సన్నిధిలో నుంచి బయటికి బయటకు గంటి వేయబడ్డారు. దేవుని సన్నిధిలో నుంచి దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని దగ్గర మాట్లాడలేనటువంటి అవాక్యాన్ని వాళ్ళేం చేశారు? మళ్ళా కంటిన్యూ చేసుకున్నారనే విషయం మనకు తెలుస్తుంది. అంటే ఇక్కడ దేవుడు మనకేమంటున్నాడు అంటే, నా మాటలను వినండి, మీరు బాగుపడతారు. నా మాటలు వినండి, మీరు మీ జీవితాలు కట్టబడతాయి. నా మాటలను వినండి, మీకు కావలసినటువంటి జ్ఞానాన్ని ఇస్తాను. నా మాటలను మీరు వినండి, మీకు కావలసినటువంటి ఆరోగ్యాన్ని ఇస్తాను. నా మాటలు వినండి, మీరు వినడమే కాదు కానీ మీరు హృదయంలో పెట్టుకోండి, నేను మీ యొక్క హృదయ వంచనాలను తీరుస్తాను అని చెప్పేసి దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. దేవుడు ఇంతగా మనకు చెప్పినప్పటికి కూడా మనకు అర్థం కాలే. దేవుడు అన్ని సార్లు చెప్పినప్పటికి కూడా వాళ్ళకి అర్థం కాలే. ఈరోజు నీ ఇంట్లో ఉంటున్నటువంటి వాళ్ళు నీకు అన్ని సార్లు హెచ్చరించినప్పటికి కూడా నీకు అర్థం కాలే. అర్థం కాలేదు కాబట్టి నీ జీవితం అలా అయిపోయింది. అర్థం చేసుకోలేదు కాబట్టి నీ నీ యొక్క బ్రతుకు అలా అయిపోయింది. నువ్వు అర్థం చేసుకున్న వ్యక్తిగా ఉన్నట్లయితే, నువ్వు ఒకవేళ అపార్థం చేసుకోలేనటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే మంచిది అయిందేదేమో. కానీ మంచిది కాలేదే, మంచిది కాలేదే. అందుకే దేవుడు ఏమన్నాడు మొదటిగా అంటే, పండ్లను మీరు తినొద్దండి, అది మంచిది కాదు అన్నాడు. అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరుడా, నువ్వు గమనించు ఒకసారి. దేవుడు చెప్పాడు నీకు. ఏం చెప్పాడు దేవుడు? ఆ గుట్కా జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఆ మధు జోలికి నువ్వు వెళ్ళొద్దు. ఆ గుట్కాలు, మధులు, బీడీలు, సిగరెట్లు తాగేది దాని జోలికి నువ్వు వెళ్ళొద్దు. దేవుడు చెప్పాడు. దేవుడు చెప్పినప్పటికి కూడా సేవకులు చెప్పినప్పటికి కూడా ఆ మాటలను పక్కన పెట్టేసి నువ్వు వెళ్ళిపోతున్నావే. మళ్ళీ దమ్ము కొట్టడానికి వెళుతున్నావు. మళ్ళీ పొగాకు తినడానికి వెళ్తున్నావు. మళ్ళీ సార తాగడానికి వెళ్తున్నావు. సినిమా చూడడానికి వెళ్తున్నావు. అదేవిధంగా కొన్ని ఈ లోకానికి సంబంధించినటువంటి ఆచారాలలో పాలు పొందుతున్నావు. ఇది నీకు మంచిదేనా? ఇది నీకు క్షేమమేనా? దేవుడు చెప్పాడే, దేవుడు చెప్పాడే, నా మాట విను, అది నీకు మంచిది కాదు. నా మాట విను, అది నీ యొక్క ఆధ్యాత్మికను బలపరచదు. నా మాట విను, నువ్వు బాగుపడతావు అని దేవుడు చెప్పినా కూడా దేవుని మాటను పక్కన పెట్టి ఎవరో గొట్టంగాడు పిలిస్తే వెళ్ళిపోతావే పరుగు పరుగున. సంబంధం లేనటువంటి వ్యక్తి పిలిస్తే వెళ్ళిపోతావే. ఇంట్లో వాళ్ళను కాదనుకొని, ఇంట్లో వాళ్ళకు విలువ ఇవ్వకుండా, గౌరవం ఇవ్వకుండా, వాళ్ళ మాట వినకుండా, వాళ్ళకు లోబడకుండా, వాళ్ళతో ఉండకుండా ఎంతసేపు ఎక్కడ ఉండాలి? బయటే ఉండాలి. కొంతమంది పనికి మాలినటువంటి వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు? బయట ఉంటారండి. వాళ్ళకి ఇల్లు ఉన్నప్పటికీ, కుటుంబం ఉన్నప్పటికీ, బాధ్యతలు ఉన్నప్పటికీ, పనులు ఉన్నప్పటికీ, వ్యవసాయం ఉన్నప్పటికీ, వ్యాపారం ఉన్నప్పటికీ, అనేకమైనటువంటి బాధ్యతలు ఉన్నప్పటికీ ఎక్కడ కనిపిస్తారు ఈ పనికి మాలినటువంటి వాళ్ళంటే? బయట కనిపిస్తారు, బయట కనిపిస్తారు. ఈరోజు అనేక మంది ఎక్కడ కనిపిస్తారు? కనిపించడానికి ఇష్టపడతారంటే వాళ్ళ ఇంటి కాడ కనబడడానికి ఇష్టపడతారు. ఇంకొకరి ఇంటిలో కనబడడానికి ఇష్టపడతారు. ఇంకొక దగ్గర కనబడడానికి ఇష్టపడతారు. అయితే దేవుడు అంటున్నాడు, మనకు తెలియపరుస్తున్నాడు. ఏం తెలియపరుస్తున్నాడు అంటే, నువ్వు కనిపించాలి. ఎక్కడ కనిపించాలి? దేవుని మాటలు వినుకుంటూ కనిపించు. దేవుని దగ్గర కనిపించు. దేవుని మాటలు వినుకుంటూ దేవుని దగ్గర కనిపించినట్లయితే నీకెందుకు వస్తాయి అన్ని కష్టాలు? నీకెందుకు వస్తాయి అన్ని శోధనలు? నీకెందుకు వస్తాయి అన్ని అవమానాలు? ఒకసారి ఆలోచన చేయి నువ్వు. అందుకే దేవుడు మరొక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, యోహన్ రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఒక మాట అంటాడు ఆయన. అక్కడ ఒక మాట రాయబడి ఉంటది. యేసు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. 38 సంవత్సరాల నుంచి పడినటువంటి ఒక వ్యక్తి, ఆ స్థలానికి పరిమితమైనటువంటి ఒక వ్యక్తి, ఆ స్థలములోనే అన్ని కానిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తిని చూసి దేవుడు అన్నాడు, నీ పరుపునెత్తుకనెళ్ళు అంటున్నాడు. ఆ మనిషి అలవాటు పడిపోయాడండి. ఎక్కడ అలవాటు పడిపోయాడు? ఆ స్థలానికి అలవాటు పడిపోయాడు.
ఆ స్థలానికి అలవాటు పడిపోయాడు కాబట్టి అక్కడ మనం చూస్తాం 5వ వచనంలో, అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండెను. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు అలవాటు పడిపోయాడు ఆ స్థలానికి. అడుగుతున్న సహోదరి సహోదరుడా, ఎన్నెన్ని సంవత్సరాలుగా ఆ పాపానికి అలవాటు పడిపోయావు? ఎన్నెన్ని సంవత్సరాలుగా లోక సంబంధమైనటువంటి ఆశలకు అలవాటు పడిపోయావు? ఎన్నెన్ని సంవత్సరాలుగా ఆ తాగుడుకు అలవాటు పడిపోయావు, తిరుగుడుకు అలవాటు పడిపోయావు, చెడు స్నేహితులు, చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయావు. ఎన్ని సంవత్సరాలుగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కదా నీకు? అక్కడే ఉంటే బాగుండాలి అని అనిపిస్తుంది కదా నీకు? ఇంటికి వచ్చే బుద్ధి కావడం లేదు. ఇంట్లో ఉండే వాళ్ళ మనసు వాళ్ళ మాటలను వినే బుద్ధి కావడం లేదు మీకు. ఎవరు నచ్చారు నీకు? బయట ఉండే వ్యక్తి నచ్చాడు. ఎవరు నచ్చారు నీకు? దేవుని మాటలు నచ్చలేదు ఈరోజు మనుషులకు. మనుషులు నచ్చారు, అమ్మాయి నచ్చింది, అబ్బాయి నచ్చింది, ఇంకా పలానా వ్యక్తి నచ్చారు, యాక్టర్ నచ్చారు, డాక్టర్ నచ్చారు, ఇంకా మిగతా వాళ్ళు నచ్చారు. అయితే దేవుని మాటలు నచ్చడం లేదు. దేవుని మాటలు నచ్చడం లేదు. కాబట్టి ఆ వ్యక్తి దానికే పరిమితమైనప్పుడు దేవుడు, నీవు నీ పరుపును తీసుకొని వెళ్ళు అని దేవుడు చెప్పినప్పుడు ఆ మనిషి ఏం చేశాడు? పరుపును తీసుకొని వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎక్కడ కనిపించాడో తెలుసా? దేవుని మందిరంలో కనిపించాడు. ఆ వచనం చూసే ప్రయత్నం చేద్దాం. అదే యోహాను రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 14వ వచనము. అటు తర్వాత యేసు దేవాలయంలో వాణ్ణి చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండానట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా, పాపము చేయొద్దు అంటున్నాడు. అంటే 38 సంవత్సరాలుగా పాపంతో ఉండవు, బలహీనంగా ఉన్నావు, అక్కడే పరిమితం అయిపోయావు. నేను స్వస్థపరిచాను, నేను బాగు చేశాను. బాగు చేసిన తర్వాత మళ్ళా మందిరంలో కనిపించావు. కనిపించినటువంటి నీతో ఏమంటున్నాడు అంటే, ఇక పాపము చేయొద్దు అంటున్నాడు. అంటే నువ్వు కూడా ఇన్ని సంవత్సరాలుగా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి సహోదరి సహోదరుడు, నువ్వు మర్చిపోవద్దు. నువ్వు కూడా ఇన్ని సంవత్సరాలుగా లోకంలో ఉన్నావు, పాపంలో ఉన్నావు, అనేకమైనటువంటి చింతలో ఉన్నావు, అనేకమైనటువంటి వ్యసనాల్లో ఉన్నావు, అనేకమైనటువంటి రోగాల మధ్య ఉన్నావు, అనారోగ్యం మధ్య ఉన్నావు. దేవుడు స్వస్థపరిచాడు, దేవుడు బాగు చేశాడు, దేవుడు ఆయుష్యాన్నిచ్చాడు, దేవుడు ఆరోగ్యాన్నిచ్చాడు. ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి దేవుడు ఏమంటున్నాడంటే మీ అందరితో ఇక మీదట మీరు పాపము చేయొద్దు అంటున్నాడు. ఎంతమంది ధైర్యంగా చెప్పగలము? నేను ఇక మీదట పాపము చేయను. 2024 సంవత్సరము గడిచిపోయింది కాబట్టి ఆ 2024 సంవత్సరాల్లో నేనేం చేశాను? అనేకమైనటువంటి పాపాలు చేశాను. ఆ పాపాలు ఎలా ఉన్నాయంటే, నేను చేసినటువంటి పాపము నా భర్తకు కూడా తెలియదు. అంత భయంకరమైనటువంటి పాపము చేశాను నేను. నేను చేసినటువంటి పాపము నా అత్తకు, నా మామకు కూడా తెలియదు. నేను చేసినటువంటి పాపము నా తల్లిదండ్రులకు కూడా తెలియదు. నేను చేసినటువంటి పాపము నా స్నేహితులకు కూడా తెలియదు. నేను చేసినటువంటి పాపము నా సంఘ కాపరికి కూడా తెలియదు. నేను చేసినటువంటి పాపము ఎవరికి తెలీదు అనుకుంటూ ఆ పాపాన్ని కప్పు పెట్టుకొని 2024 అంటే 365 సంవత్సరాలు బ్రతికేశావు. ఆ పాపం నీ హృదయంలోనే ఉంది. ఆ పాపం నీ ఆలోచనలోనే ఉంది. ఆ పాపం నీ నోటిలోనే ఉంది. ఆ పాపం నీ నోటిలోనే ఉంది. దాన్ని ఎన్ని రోజులుగా నువ్వు కప్పేశావు, హృదయంలో కప్పేశావు. అయితే దేవుడు అంటాడు, ఇక మీదట నువ్వు మందిరంలో కనిపించావు కాబట్టి, వాక్యాన్ని వింటున్నావు కాబట్టి, దేవునికి ప్రార్థన చేస్తున్నావు కాబట్టి, దేవుని సన్నిధిలో అప్పుడప్పుడు కనిపిస్తున్నావు కాబట్టి నీతో ఏమంటున్నాడు అంటే, ఇక మీదట నువ్వు ఏం చేయకూడదంట? పాపము చేయకూడదు. ఈరోజు మనం ఎంతమంది ధైర్యంగా చెప్పగలము? నేను పాపము చేయనండి, నాకు ఒకే ఒక భార్య ఉంది కాబట్టి, ఆ భార్యనే అన్ని నాకు ఒక భర్త ఉన్నాడు కాబట్టి, ఆ భర్తనే నాకు అన్నీ. మూడో వ్యక్తికి నా దాంపత్య జీవితంలో స్థలము లేదని చెప్పే దమ్ము నీకుందా? దేవుడు అంటున్నాడు ఇక మీదట నువ్వు పాపము చేయొద్దు అన్నప్పుడు మొట్టమొదటిగా వ్యక్తిగతంగా తీసుకో, మొట్టమొదటిగా నీ యొక్క కుటుంబం ప్రకారంగా తీసుకో, మొట్టమొదటిగా నీ యొక్క ఆధ్యాత్మిక జీవితం ప్రకారంగా తీసుకో. పాపము చేయకూడదని దేవుడు చెప్పినప్పటికీ కూడా తెగించి నువ్వు పాపాలు చేస్తున్నావే. పైపిచ్చు పాపాలు చేసినప్పటికీ కూడా గొడవలు పడుతున్నావే. అలా గొడవలు పడుతూ పాపము చేస్తూ, ఒకవేళ ఎవరైనా మంచి అని చెప్పితే దాని గురించి వాళ్ళతో వాదిస్తూ, వాళ్ళను తక్కువ చేస్తూ, ఎందుకు ఈ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు? ఎందుకు ఈ జీవితాన్ని నువ్వు బ్రతుకుతున్నావు? దేవుడు అంటున్నాడు ఇక మీదట నువ్వు పాపం చేయడానికి వీల్లేదు అంటున్నాడు సంఘముతో. ఇక మీదట నువ్వు పాపము చేయకూడదు అంటున్నాడు
విశ్వాసులతో. ఇక మీదట మీరు పాపంలో కనిపించకూడదు అంటాడు. ఎందుకని? ఈ 2025 సంవత్సరంలో నిజమే నేను అనేక పాపాలు చేశాను. నా భర్తకు తెలియకుండా, భార్యకు తెలియకుండా, పిల్లలకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, ఎవరికి తెలియకుండా అనేక పాపాలు చేశాను. ఆ పాపాలు బయట చెప్పుకోలేను కానీ నాకు తెలుసు ఆ పాపాన్ని బట్టి నేను ఒకవేళ మరణిస్తే నరకానికి వెళ్తానని. నువ్వు అనుకుంటున్నావు నువ్వు చేసినటువంటి పాపము ఆ స్థలములోనే అయిపోయింది అని చెప్పేసి. అయితే నువ్వు మర్చిపోవద్దు ప్రియ బిడ్డ, దేవుడు నిన్ను ఒకరోజు ఒకవేళ మనము పరలోకంలో కలుసుకున్నట్లయితే, న్యాయ తీర్పు రోజున ఆయన ముందు మనం నిలబడినట్లయితే, అక్కడ నీవు చేసినటువంటి ప్రతి పాపం కూడా కనిపిస్తుందనే విషయాన్ని మర్చిపోవద్దు. ఈరోజు అనేక మంది మర్చిపోయారు దాన్ని. నేను చేసింది ఇంటిలోనే, నేను చేసింది బయట, నేను చేసింది ఆ స్థలములోనే, నేను చేసింది అక్కడ మాత్రమే, కాబట్టి ఎవ్వరికి తెలియదు అనుకుంటున్నావు. కానీ నువ్వు చేసిన ప్రతి పాపము దేవుని దగ్గర ఉందనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఇక్కడ అందరి కళ్ళు కప్పొచ్చు, నువ్వు అందరిని మోసం చేయొచ్చు, నువ్వు అందరి కళ్ళు కప్పి అందరిని మోసం చేసి నువ్వు పాపము చేసి ఏమి తెలియనట్టుగా వచ్చి ఇంట్లో కూర్చోవచ్చు. అది ఎవరైనా సరే, నీవు చేసినటువంటి పాపం మాత్రమే నా దేవుని దగ్గర రికార్డ్ అయి ఉంటుంది. అది మర్చిపోవద్దు. దాన్ని గుర్తుపెట్టుకో. అనుక్షణము అనుక్షణము ప్రతి నిమిషము ప్రతి గంట దేవునికి భయపడు, దేవునికి భయపడు. నువ్వు ఏదైనా చెయ్యాలి అంటే మనుషులు కాదు కానీ దేవునికి భయపడు. నన్ను, నా అంతరంగాన్ని దేవుడు చూస్తున్నాడు. అందుకే దేవుని మాట ఒకటి మనకు కనిపిస్తుంది. సమూయేలు వెళ్ళినప్పుడు సమూయేలు పై రూపాన్ని చూసినప్పుడు దేవుడు అన్నాడు, నేను మనుషుల పై రూపాన్ని చూడను కానీ హృదయాన్ని చూస్తాడు దేవుడు. నీ హృదయంలో ఏముంది ఈరోజు? నీ హృదయంలో ఏముంది? మంచి ఉందేనా? చెడు ఉందా? చెడును బట్టి అందరినీ చెడపాలనుకుంటున్నావా? మంచిని బట్టి అందరినీ నడిపించాలి అనుకుంటున్నావా? ఏది చేయాలనుకుంటున్నావు? ఒకసారి ఆలోచన చేయి. అందుకే దేవుడు అన్నాడు, ఇక మీదట నువ్వు పాపం చేయొద్దు అన్నాడు. అయినా ప్రతి వారము మందిరానికి వస్తారండి. ప్రతి వారము మందిరానికి వస్తున్నటువంటి మీతో కూడా దేవుడు ఇదే అంటాడు, పాపం చేయొద్దు. ఎంత తక్కువ ఏం చేయాలి అంటే 90% ఉన్నదాన్ని 80%, 70%, 60, 40, 20, 10%, 5% తగ్గించుకో. పాపాన్ని తగ్గించుకో, పరిశుద్ధతని పెంచుకో. దేవుడు అదే ఆశపడేది, దేవుడు అదే కోరుకున్నది. అందుకే దేవుడు అన్నాడు, ఆదామవ్వలకు మీరు పండు తినద్దండి. పండు తిన్నారండి, ఏదేను వనంలో నుంచి బయటికి గెంటి వేయబడ్డారు. దేవుడు చెప్పాడండి. ఏం చెప్పాడు? పాపము చెయ్యకురా అన్నాడు. అయినా నువ్వు పాపాలు చేస్తున్నావే. అందరూ చేస్తున్నారని నువ్వు చేస్తున్నావా? దేవుడు నన్ను చూడట్లేదని నువ్వు చేస్తున్నావా? అందరూ చేసే పాపాలు వేరే, కానీ నువ్వు మందిరానికి వస్తున్నటువంటి నువ్వు మాత్రంగా జాగ్రత్తగా జీవించు. అందరూ పాపాలు చేస్తారు కాబట్టి, అందరూ లోకానుసారంగా జీవిస్తున్నారు కాబట్టి, లోకానుసారంగా బ్రతుకుతున్నారు కాబట్టి, లోకానుసారంగా సినిమాలకు వెళ్తున్నారు కాబట్టి, లోకానుసారంగా సీరియల్ను చూస్తున్నారు కాబట్టి, లోకానుసారంగా తాగుతున్నారు కాబట్టి, లోకానుసారంగా తిరుగుతున్నారు కాబట్టి, లోకానుసారంగా పాపాలు చేస్తున్నారు కాబట్టి నేను కూడా అలాగే ఉంటాను అంటే దేవుడు ఒప్పుకోడు. ఖచ్చితంగా ఆయన కోపము, ఆయన ఉగ్రత నీ మీదకి వస్తుంది. ఇది మర్చిపోవద్దు. దేవుడు ఆయన చూస్తాడు నిన్ను, క్షమాపణ అడుగుతావేమో అని. ఆదమవ్వను అక్కడికి వచ్చిన తర్వాత చూశాడు, ఆదము నువ్వు ఎక్కడా? క్షమాపణ అడుగుతాడేమో అని. ఆదమవ్వలు క్షమాపణ అడగలేదు. ఈరోజు కూడా చాలామంది కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయి? చాలామంది భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు అంటే, తప్పు చేసిన తర్వాత క్షమాపణ అడిగే మనస్సు మనకు లేదండి. ఉందంటారా? లేదు. ఒకవేళ భార్య తప్పు చేసిందనుకోండి, వచ్చి భర్త కాళ్ళు పెట్టుకొని, ఏమండి నన్ను క్షమించండి, నేను ఇక మీదట పాపము చేయను, ఇక మీదట నీ యొక్క తల దించే పనులు నేను చెయ్యను అని ఒక్క మాట చెప్పిందనుకోండి, భర్త క్షమిస్తాడా? క్షమిస్తాడు. అదేవిధంగా ఒకవేళ భర్త ఏదైనా పాపము చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఆ భర్త వెళ్ళి భార్యను నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా చేయను అని ఒకవేళ అడిగాడనుకోండి, భార్య క్షమిస్తుందా? క్షమిస్తుంది. అదేవిధంగా నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు కూడా ఏం చేస్తాడంటే, నీ తప్పును నువ్వు ఒప్పుకున్నట్లయితే క్షమిస్తాడు. క్షమించడమే కాదు కానీ, ఎబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట ఉంటుంది, క్షమించడమే కాదు కానీ ఆ పాపాన్ని
ఎప్పుడు కూడా నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోను అన్నాడు. కాబట్టి ఈరోజు నీకు, నాకు, మనకు అందరికీ దేవుడు ఏం తెలియపరుస్తున్నాడంటే ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలేవైతే ఉన్నాయో, తప్పులేవైతే ఉన్నాయో, దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్లుగా బ్రతకకుండా, దేవుడు జీవించమన్నట్లుగా జీవించకుండా, నువ్వు ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు ఏ విధంగా అయితే బ్రతికావో దానంతటిని కూడా జ్ఞాపకం చేసుకొని, క్షమించమని ప్రార్థన చేసుకొని, పరిశుద్ధంగా దేవుని కొరకు జీవించడానికి బ్రతకడానికి ప్రయత్నము చేయని ప్రభు పేరిట మనవి చేస్తున్నా. కాబట్టి దేవుని మాట వింటే బాగుపడతామండి మనము. మన కుటుంబం బాగుపడాలి, మన సంఘము బాగుపడాలి, మన పిల్లలు బాగుపడాలి, మన బంధువులు బాగుపడాలి, మన స్నేహితులు బాగుపడాలి, మనం అందరం బాగుండాలి అంటే దేవుని మాట వినాలండి. మనుషుల మాటలు కాదు. మనుషులు చెడిపోవడానికి చెప్తారు. సహోదరి, సహోదరుడా, గమనించు. నువ్వు బాగుపడితే సంతోషించేది నా దేవుడు గాని మనుషులు కాదు. నువ్వు బాగుపడితే సంతోషించేవాడు నా దేవుడు గాని వ్యక్తులు కాదు. కాబట్టి ఈరోజు ఎవరైనా మన మధ్య మనుషుల మాటలు విని చెడిపోయినటువంటి వాళ్ళు లక్షల్లో మీకు కనిపిస్తారు. కానీ దేవుని మాట విని చెడిపోయినటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? ప్రపంచంలో ఎక్కడ కనబడరు మీకు. ఇది ఛాలెంజ్. కావాల్సిందే దేవుని మాట విను, బాగుపడతావు. నీ కుటుంబం కట్టబడుతుంది, నీ ఆధ్యాత్మిక జీవితం బలపడుతుంది. చదువుల్లో నువ్వు మంచిగా ఉన్నతమైనటువంటి చదువులు చదువుతావు. వ్యాపారము, ఉద్యోగము, అనారోగ్యము ఏదైనప్పటికీ కూడా దేవుని మాట విను. ఖచ్చితంగా దేవుడు నిన్ను చేయి విడిచిపెట్టాడని సత్యాన్ని నువ్వు మర్చిపోవద్దు. ఆయన చేయి పట్టుకునే దేవుడు, నేను నడిపించే దేవుడు, నేను బలపరిచే దేవుడు. నీలో ఉన్నటువంటి లోపలను సరిచేసుకో. అందరిలాగా ఉంటాను అనొద్దు నువ్వు. నీకంటూ ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రత్యేకంగా బ్రతుకుదాం ఈ సంవత్సరమైన. ప్రత్యేకంగా ఉందాం. అందుకే నాకు ఇష్టమైనటువంటి పక్షి ఏదప్ప అంటే గద్ద నాకు చాలా ఇష్టము. ఆ గద్ద, ఆ పక్షి రాజు అని బైబిల్లో మనకు కనిపిస్తుంది కానీ అది చాలా ఇష్టం. ఎందుకంటే అది నేలబారినటువంటి జీవితం జీవించదు. నేలబారుతున్నటువంటి పక్షుల జత అది కట్టదండి. అది అంటూ ప్రత్యేకంగా ఉంటుందండి. అదే దానికి స్పెషాలిటీ. ప్రత్యేకంగా ఉండాలి నువ్వు దేవుని బిడ్డగా. ప్రత్యేకంగా ఉండాలా నువ్వు దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి వ్యక్తిగా. ప్రత్యేకంగా కనిపించాలా నువ్వు. ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా కనిపించాలి, ప్రత్యేకంగా దేవుణ్ణి ఆరాధించాలి అంటే ఆయన మాట నువ్వు వినాలి. విన్నప్పుడు ప్రత్యేకంగా ఉంటావు. వినకపోతే నాశనమే, వినకపోతే నరకమే. ఇంకా మనం ఏం చేయలేము. కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయి ప్రియ సంగమా, ఆలోచన చేయి. దేవుని మాటలు వింటే బాగుపడతాం. ఇప్పటి వరకు బాగుపడలేదా? దేవుని మాటలు విని విడిచిపెట్టాం. బాగుపడాలనే ఆశ ఉందా? దేవుని మాటలు విందాం. తలలోంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మమ్మల్ని ఎంతగానో ప్రేమించిన మా గొప్ప తండ్రి, మీ నామను బట్టి మరొకసారి మీకు వందనములు తెలియపరుస్తున్నాము. విన్నటువంటి మాటలను బట్టి అందరినీ బలపరచండి. వాక్యానుసారంగా జీవించే మనసును కూడా ప్రసాదించండి. ప్రార్థనను నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్.